మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ సంకటహర చతుర్థి ఆదివారం, పరమ పవిత్రమైన రోజు. ఇంట్లో ఆడవాళ్లు గుర్తు పెట్టుకుని ఈ కూర వండితే చాలు, ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది. కోటి జన్మల పుణ్యం. అసలు సంకటం అంటే కష్టం, హర అంటే నాశనం చేసేది అని అర్థం. అంటే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, పట్టి పీడిస్తున్న సమస్యలనైనా వేళ్లతో సహా పెకిలించి వేసి మనకు శాంతిని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి, అలాగే ఈరోజు మనం ఆచరించే పనులకు, తినే ఆహారానికి ఉంటుంది. ఈ సంకటహర చతుర్థి రోజు కొన్ని కూరలు తింటే కుటుంబానికి ఎంతో కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే సమస్యలు, బాధలు అన్నీ పూర్తిగా పోతాయి. ఎంత పెద్ద కష్టాలున్నా కూడా ఇట్టే మాయమైపోతాయి. ఈ పవిత్రమైన రోజున నేను చెప్పే ఈ కూరలను తినడం వల్ల అద్భుతమైన ధన లాభం కలుగుతుంది. వద్దన్నా ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. జీవితంలో స్థిరపడటానికి, సుఖంగా జీవించటానికి అవసరమైన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై పరిపూర్ణంగా కలుగుతుంది. మరి ఈరోజు ఏ కూరలు తింటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఏ కూరలని పొరపాటును కూడా తినకూడదు, ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ఉద్యోగ సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో గణపతిని పూజించండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. గణపతిని పూజించేవారు ఇల్లంతా పసుపు నీటితో శుద్ధి చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. ఇక గణపతి పూజ కోసం ముందుగానే 21 గరిక పోచలు, ఎరుపు రంగు పుష్పాలను సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అందంగా అలంకరించుకోండి. అలాగే కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి చిత్రపటానికి గరికమాల వేసి నమస్కారం చేసుకోండి. గరికమాల వేయలేని వారు 21 గరికలను గణపతి దగ్గర పెట్టుకోండి. గరికతో వినాయకుడిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. గణపతి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇక పూజలో గణపతికి నైవేద్యంగా 21 ఉండ్రాళ్ళు నివేదించండి. ఉండ్రాళ్ళు చేసేంత సమయం లేదు అనేవారు బెల్లం ముక్కలు నివేదించండి. తర్వాత గణపతికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకుని మీ పూజను ముగించుకోండి. పూజ పూర్తయిన తర్వాత చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి లేదా వినాలి. పూజ చేసే ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉంటే మంచిది. ఇలా ఈరోజు పూజ చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. యాలకుల మాల ఎలా వేయాలంటే, ఒక తెలుపు దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి 21 యాలకులు గుచ్చి యాలకుల మాల సిద్ధం చేసుకుని ఈ యాలకుల మాలను గణపతి పటానికి వేసి పూజ చేసుకోండి. ఆ గణపతి ఆశీర్వాదంతో అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజించి చంద్రుణ్ణి చూస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ గణపతి వరమిచ్చాడు. ఈ రోజున ఉపవాసం ఉండేవారు చంద్రుణ్ణి చూసి మీ ఉపవాసాన్ని విరమించాలి. విశేషంగా ఈ సంకటహర చతుర్థి నాడు రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి పాలతో అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరిక నెరవేరుతుంది.
ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఆ జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును భక్తితో 7 సార్లు ముట్టుకొని మీ మనసులోని కోరికలు చెప్పుకోండి. అలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. ఇక ఎవరైతే ధనవంతులు కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి నాడు దక్షిణ వృత శంఖాన్ని మీ పూజ గదిలో పెట్టి పూజించండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులవుతారు. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు గోమాతకు అరటి పండ్లు తినిపించండి. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు. అలాగే ఈరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు ఆహారంగా వేయండి. మీ భవిష్యత్తులో ఏర్పడే అనుకోని ఆపదలన్నీ తొలగిపోతాయి. స్త్రీలు, మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి మీ భర్త గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈరోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి ఆ దీపంలో 2 మిరియాలు వేసి దీపం ముందు కూర్చొని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది. అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈరోజు తులసి చెట్టును పూజించిన వారికి 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు పూజలో పెట్టి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంకటహర చతుర్థి రోజు ఇంట్లో గొడవలు పడకూడదు. సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు కానీ, అత్తా కోడళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరూ కూడా గొడవ పడకూడదు. వాదనలకు దిగకూడదు. ఇంట్లో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ అలక్ష్మి తాండవిస్తుంది. లక్ష్మీదేవి అలాంటి ఇంట్లోకి కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఈరోజు ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని మౌనంగా ఉండటం ఉత్తమం. అలాగే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సాయంత్రం వేళ దీపం పెట్టే సమయంలో నిద్రపోవటం వల్ల ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అంతేకాదు ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. అలాగే సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఎవ్వరూ ఏడవకూడదు. ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ 5 నేరేడు ఆకులను కానీ 5 వేప ఆకులను కానీ ఈ 3 ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఇలా స్నానం చేయటం వలన 1 నిమిషంలో కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు, దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున తినాల్సిన కూరల గురించి ఒక్కొక్కటిగా వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మునగాకు కూరను వండుకుని తింటే చాలా మంచిది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, ఇది ఆరోగ్యానికి అమృతం లాంటిదని మనందరికీ తెలుసు. అయితే ఆధ్యాత్మికంగా కూడా ఈ ఆకుకు ఎంతో విశిష్టత ఉంది. ఈరోజు మునగాకుతో కూర వండుకుని కానీ, లేదా మునగాకు పప్పు వండుకుని కానీ, లేదా మునగాకు పొడిని కానీ తింటే ముందుగా మీ ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. అనారోగ్యంతో బాధపడేవారికి మంచి స్వస్థత చేకూరుతుంది. మునగాకును ఈ పవిత్రమైన రోజున ఆరగించడం వల్ల మహాపుణ్యం వస్తుంది. అలాగే అదృష్టం తలుపు తట్టి అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. మీ కుటుంబం మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి కష్టాలు పోతాయి. ఈ మునగాకు కూడా వండి స్వామివారిని తలచుకుని తినడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.
ఆ తర్వాత ఈరోజు తినవలసిన మరొక ముఖ్యమైన పదార్థం శనగలు. శనగలతో చేసిన పదార్థాలను లేదా శనగల కూరను ఈరోజు తింటే చాలా మంచిది. వినాయకుడికి శనగలంటే చాలా ఇష్టం. ఈ సంకటహర చతుర్థి నాడు నానబెట్టిన శనగలతో కూర చేసుకుని తిన్నా, లేదా తాలింపు వేసుకుని గుగ్గిళ్ళులాగా చేసుకుని స్వామికి నివేదించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించిన మీ శరీరం వజ్రంలా మారిపోతుంది. అంటే అద్భుతమైన శారీరక దారుఢ్యం, బలం కలుగుతాయి. ఎటువంటి జబ్బులు దరిచేరవు. అలాగే శనగలు ఈరోజు తినడం వల్ల సాక్షాత్తు ఆ వినాయకుడి అనుగ్రహం మీపై నిండుగా కలుగుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ధన సమస్యలు అన్నీ పూర్తిగా పోతాయి. అప్పుల బాధల నుండి బయటపడడానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక పరిస్థితిలో అనూహ్యమైన సానుకూల మార్పులు వస్తాయి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లేరు కాడలతో చేసే వంటకం తినడం చాలా శ్రేయస్కరం. పల్లెటూళ్లలో నల్లేరు కాడలు సహజంగా కంచెల మీద, పొలాల గట్ల మీద విస్తారంగా కనిపిస్తూ ఉంటాయి. నల్లేరు కాడలు పచ్చగా ఉండే ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. ఈరోజు ఆ నల్లేరు కాడను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి ఆ కాడను పచ్చడి చేసుకుని తింటే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఈ నల్లేరు పచ్చడిని ఈ చతుర్థి రోజున మీ భోజనంలో కలుపుకుని తినడం వల్ల ఆ విఘ్నేశ్వరుడి పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సకల సమస్యలు, మనసును తొలిచేస్తున్న బాధలు అన్నీ మాయమైపోతాయి. మీ ఇల్లు, మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోయి అద్భుతమైన ఐశ్వర్యం కలుగుతుంది. నల్లేరు పచ్చడి దైవిక శక్తులను ఆకర్షించి మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఇక ఆ తరువాత మనం తప్పనిసరిగా తీసుకోవలసిన మరొక కూరగాయ బీరకాయ. ఈరోజు బీరకాయ కూరను తిన్నా కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. బీరకాయ అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమని మన పెద్దలు చెబుతుంటారు. తేలికగా జీర్ణమయ్యే గుణమున్న బీరకాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ బీరకాయ కూరను వండి పిల్లలకు, పెద్దలకు పెడితే వారిలో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. బీరకాయ కూరను ఈ సంకటహర చతుర్థి నాడు ఇంటిల్లిపాది ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుటుంబపరంగా ఎంతో కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఎటువంటి మనస్పర్ధలు అయినా తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత, ఐకమత్యం నెలకొంటాయి. అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ అభివృద్ధి చెందుతారు. గనుక ఈరోజు ఇప్పుడు చెప్పిన ఈ 4 కూరలలో ఏదో ఒక కూర వండుకొని తినే ప్రయత్నం చెయ్యండి. ఇక ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా నీచు అంటే నాన్ వెజ్ తినకూడదు. మాంసాహారం ఈరోజు దరిదాపుల్లో కూడా ఉండకూడదు. గుడ్డు, చికెన్, మటన్, ఎండు రొయ్యలు, చేపలు, పీతలు ఇలాంటివి ఏవీ ఈ పవిత్రమైన రోజున వండకూడదు, అసలు తినకూడదు. ఒకవేళ ఇవి ఏమాత్రం తిన్నా కూడా పవిత్రత లోపించి ఉపవాస దీక్ష లేదా పూజా ఫలితం దక్కదు. దేవుడికి ఆగ్రహం తెప్పించిన వాళ్ళమవుతాము. అపవిత్రమైన ఆహారం తీసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ కఠినమైన నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎటువంటి నీచు పదార్థాలను ముట్టుకోకుండా నేను ముందు వివరంగా చెప్పిన మునగాకు, శనగలు, నల్లేరు కాడ, బీరకాయ వంటి సాత్వికమైన దైవానికి ప్రీతిపాత్రమైన కూరలను మీ ఇంట్లో వండుకుని తిని ఆ విఘ్నేశ్వరుడి కృపకు, ఆశీస్సులకు పాత్రులు కండి. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు.
బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడిని 2 భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి శుభ లభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము. అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లిగాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది. కనుక వివాహం ఆలస్యం అవుతుంది అని బాధపడేవారు ఈరోజు జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు సమర్పించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.